హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే టమోటా నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నానండి. అలాగే ఇక్కడ నేను చూపించే పద్ధతి వచ్చేసి మన అమ్మలు అమ్మమ్మలు కొలతలతో పెట్టేవాళ్ళు కదా, ఆ విధంగా కొలతలతో అలాగే వెయిట్తో సహా కూడా కొలిచి చూపిస్తున్నాను అనమాట. ప్రతిదీ కూడా ఉప్పు కారం అన్నీ కూడా కప్పు కొలతతో అలాగే వెయిట్తో సహా కూడా చెప్తున్నానండి. నేను చూపించే ఈ పద్ధతిలో కనుక టమోటో నిల్వ పచ్చడి పెట్టారంటే సంవత్సరమైనా సరే రంగు మారదు, అలాగే అస్సలు పాడవకుండా చాలా తాజాగా ఉంటుంది, టేస్ట్ కూడా మారదనమాట. సో అంత బాగుంటుందన్నమాట. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. సో మరి లేట్ చేయకుండా ఈ టమోటో నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. దానికోసం ఇక్కడ నేను కేజీ టమోటాలను అయితే తీసుకున్నానండి. టమోటాలు ఎంచుకునేటప్పుడు టమోటాలు బాగా గట్టిగా ఉండాలి, అలాగే పండినవయ్యి ఉండాలి. టమోటాలకి ఎక్కడ కూడా మచ్చలు కానీ ఘాట్లు కానీ ఏమీ లేకుండా చూసుకోవాలి. ప్రతి టమోటో కూడా చక్కగా పండి ఉండి బాగా గట్టిగా ఉండాలన్నమాట. మెత్తగా ఉన్న టమోటోలు పచ్చిగా ఉన్న టమోటోలు పచ్చడికి పనికిరావు, ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా ఫంగస్ వస్తుందన్నమాట. సో ఆ విధంగా కాకుండా ఇలా మంచి టమోటాలను ఎంచుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న టమోటాలని శుభ్రంగా బాగా కడిగి ఒక గంట పాటు ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కానీ ఆరబెట్టండి. ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోండి, బాగా తుడిచి ఆరబెట్టండి సరిపోతుంది. ఇలా ఆరబెట్టుకున్న ఈ టమోటాలని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా 4 నుంచి 5 ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల టమోటాలు మగ్గించేటప్పుడు త్వరగా మగ్గుతుంది, చక్కగా మగ్గుతుంది అన్నమాట, లోపల దాకా ఉడుకుతుంది. సో ఈ విధంగా అన్ని ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి కట్ చేసుకునేటప్పుడు చాకు కానీ చాపింగ్ బోర్డుకు కానీ మన చేతికి కానీ ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెని తీసుకోండి. మనందరి ఇళ్ళల్లో ఇలాంటి మెజరింగ్ కప్పులు ఉన్నా లేదంటే ఏదైనా ఒక గిన్నెని తీసుకొని ఆ కప్పు కొలతతోటి 5 కప్పులు వచ్చేటట్టు చూసుకోండి. కేజీ టమోటాలు కట్ చేస్తే 5 కప్పులు రావాలన్నమాట. మీరు ఎన్ని కేజీలైనా తీసుకోండి, దానికి తగ్గట్టుగా కప్పు సైజ్ అనేది కొంచెం పెంచుకొని తగ్గించుకొని 5 కప్పులు వచ్చేటట్టు కొలిచి తీసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నారు కదా, ఈ విధంగా ఇది వచ్చేసి 4వ కప్పు. సో ఇలా అన్నిటినీ కూడా బాగా నిండుగా తీసుకోండి. ఇలా ఈ విధంగా 5 కప్పులు కొలిచి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ కొన్ని మిగిలాయి కదా, వీటిని కూడా ఇందులోకి వేసుకొని ఈ విధంగా కొలిచి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా మందంగా ఉండే కడాయి పెట్టుకోండి. టమోటా పచ్చడి మాడిపోకుండా చూసుకోండి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే టమోటాలు కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా నూనె తీసుకోండి. నేను ఇక్కడ వేరే కప్పుతో అరకప్పు నూనె అయితే తీసుకున్నాను. నూనె తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటాలని కూడా ఈ ఆయిల్లో వేసుకోండి. నేను తీసుకున్న ఆయిల్ వచ్చేసి గ్రౌండ్ నట్ ఆయిల్ అండి. తర్వాత ఇందులోకి చింతపండు నారలు పీచు ఇలాంటివి ఏమీ లేకుండా బాగా శుభ్రం చేసుకొని ఒక గంట పాటు ఎండలో ఎండబెట్టుకొని ఇలా 100 నుంచి 110 గ్రామ్స్ దాకా చింతపండు అయితే తీసుకోండి. సో కేజీకి వచ్చేసి 100 గ్రాముల చింతపండు అయితే సరిపోతుందన్నమాట. అలాగే కప్పుతో మనం టమోటాలు కొలుచుకున్న కప్పుకు నిండుగా అయితే 100 గ్రాములు అవుతుందండి, సరిపోతుంది. సో ఇలా తీసుకున్న చింతపండును మనం టమోటాలు తీసుకున్న కడాయిలోకి తీసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడు గరిటెకు కూడా ఎలాంటి తడి లేకుండా చూసుకోండి, ఎక్కడ కూడా తడి తగలకుండా బాగా చూసుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమోటా చింతపండు అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ విధంగా కలుపుతూ చింతపండుని కిందికి పైకి బాగా కలుపుతూ ఉడికించుకోండి. టమోటో అనేది చాలా సాఫ్ట్గా అవ్వాలి అండి. సో ఈ విధంగా మరొక్కసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక్కసారి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీరంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ నేను వేరొక కడాయిలోకి మార్చానండి. కింద ఏదో అడుగు అంటుతున్నట్టు డౌట్ అనిపించిందనమాట. ఆ కడాయి కొంచెం మందంగా లేదు. సో అందుకనేసి వేరే కడాయిలోకి మార్చాననమాట. సో ఇలా మార్చుకున్న తర్వాత ఈ విధంగా నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు తీసుకుందాము. ఇక్కడ నేను సన్నుప్పుని ఒక గంట పాటు ఎండలో ఎండబెట్టి అయితే తీసుకుంటున్నానండి. మీరు కల్లుప్పునైనా తీసుకోవచ్చు. ఉప్పు వచ్చేసి వెయిట్లో వచ్చేసి 125 గ్రాములు. కప్పుతో అయితే మనం టమోటాలు కొలిచి తీసుకున్న కప్పుతో అరకప్పు దాకా ఉప్పు అనమాట. మీరు కావాలంటే గల్లుప్పుని కూడా ఎండలో ఎండబెట్టి మిక్సీ పట్టి అరకప్పు తీసుకోండి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం ఉప్పును పక్కన పెట్టుకోండి, రుచి చూసి తర్వాతే వేసుకోవచ్చు సరిపోకపోతే.
ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మరొక్కసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ పసుపు అంతా కూడా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టకూడదండి. మనం టమోటాలో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకున్నాం కదా! ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఉప్పు వేసే ముందర మనం మూత పెట్టకూడదనమాట. ఉప్పు, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టకుండా ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఈ టమోటో, చింతపండు ఇదంతా కూడా సాఫ్ట్‌గా తయారైపోయి ఈ విధంగా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా గుజ్జుగా రావాలనమాట. మరి ఎక్కువ సేపు ఉడికించామంటే గుజ్జుగా రాకుండా డ్రై అవుతుందండి. సో, ఇలా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉడికించుకోండి. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టకుండా చూసుకోండి. మూత పెడితే ఆ ఆవిరంతా కూడా పచ్చడిలో పడి పచ్చడి పాడవుతుందనమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. అది చల్లారేలోపు స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే టమోటా, ఉప్పు, కారం ఇవన్నీ తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా. ఇక్కడ నేను అరకప్పుతోటి 4 కప్పులైతే తీసుకుంటున్నానండి. దీనికున్న హ్యాండిల్ అనేది అప్పుడే విరిగిందనమాట. సో, అందుకనేసి మీకు చిన్న గిన్నెలాగా కనిపిస్తుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 టీ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల దాకా మినప్పప్పు వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఈ తాలింపు అంతా కూడా కొంచెం చక్కగా వేగనివ్వండి. ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ వచ్చేసి గానుగలో పట్టించిన పల్లి నూనె అనమాట. పచ్చళ్ళకి ఎప్పుడు కూడా నువ్వుల నూనె, పల్లి నూనె అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఎక్కువ రోజు నిల్వ ఉంటుందన్నమాట. సో, మీకు దొరికితే ఇలా పల్లి నూనె తీసుకోండి. తాలింపు అంతా కూడా ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పొట్టు వలిచేసిన 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 10-15 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి వేసుకోండి. అరకప్పు కరివేపాకును కూడా వేసుకోండి. తడి కూడా ఎక్కడ లేకుండా చూసి వేసుకోండి. ఇవన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి. ఆ వేడికే మగ్గుతుందనమాట. సో, ఇవన్నీ వేసిన తర్వాత మరొక్కసారి బాగా కలుపుకోండి. ఈ కరివేపాకు అంతా కూడా క్రిస్పీగా తయారవ్వాలనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అయినా, స్మెల్ అయినా, అరుగుదలైనా చాలా బావుంటుందండి. సో, ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇదంతా కూడా చక్కగా మగ్గిపోవాలనమాట. ఆ వేడికి ఈ వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అంతా కూడా చక్కగా మగ్గుతుంది. సో, ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు మన టమోటా అనేది పూర్తిగా చల్లారింది చూస్తున్నారు కదా! ఈ విధంగా చల్లారాలనమాట. తర్వాత మనం టమోటాలు కొలుచుకున్న అదే కప్పుతో ఒక కప్పు దాకా కారం. ఈ కారం అనేది మరీ ఎక్కువ కారం ఉండదు, తక్కువ కారం ఉండదండి. మీడియంగా కారం ఉంటుందనమాట. నేనిక్కడ పాత కారం వాడుతున్నాను. మీ దగ్గర కొత్త కారం ఉంటే దాన్ని కూడా వాడుకోవచ్చు. వెయిట్‌లో వచ్చేసి 100 గ్రామ్స్ అనమాట. 100 గ్రాముల కారం. లేదంటే మనం కొలుచుకున్న కప్పుతో ఒక కప్పు దాకా. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే ఇక్కడ పావు కప్పు వెల్లుల్లి అండి, పొట్టు ఒలిచేసిన వెల్లుల్లి. వెయిట్‌లో వచ్చేసి 50-60 గ్రాములు. మిక్సీ జార్‌లోకి తీసుకోండి. ఇక్కడ నేను పండు మిర్చి పట్టిన మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నానండి. 2 పచ్చళ్ళు కూడా నేను ఒకేసారి పెట్టాననమాట. సో, అదే మిక్సీ జార్‌లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా కాస్త కచ్చా పచ్చగా మిక్సీ చేసి ఇలా టమాటో పేస్ట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్న 2 టీ స్పూన్ల దాకా మెంతిపిండి తీసుకోండి. మెంతుల్ని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తీసుకొని దోరగా వేయించి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసి తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా ఆవాల పిండి అండి. వీటిని కూడా దోరగా వేయించి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పొడి చేసుకొని ఒక్కొక్కటిగా 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చడిలోకి తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోండి. ఇలా అంతా కూడా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి తగినంత పచ్చడిని తీసుకోండి. పచ్చడి తీసుకునేటప్పుడు మరీ ఎక్కువ కాకుండా కాస్త ఒక పావు భాగం వెళ్తూ ఉండేటట్టు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ పచ్చడంతా కూడా ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. మీకు రుబ్బుకునే వీలు ఉంటే రోట్లో అయినా రుబ్బుకోవచ్చండి. పచ్చడి ఇంకా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. లేదంటే ఇలా మిక్సీ జార్‌లో పట్టి తీసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్‌నంతా కూడా నేను అదే కడాయిలోకి ఒక పక్కకైతే తీసుకుంటున్నానండి. సో, ఈ విధంగా ఒక పక్కకి తీసుకున్న తర్వాత మిగిలిన పచ్చడిని కూడా ఇదే విధంగా మెత్తటి పేస్ట్ లాగైతే మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ టమాటో పేస్ట్‌ని కూడా ఇదే కడాయిలోకి తీసుకోండి.
ఇలా తీసుకున్న తర్వాత ఈలోపు మనం తాలింపు వేసి పక్కన పెట్టుకున్న ఈ తాలింపు అంతా కూడా పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడిలో వేసుకోవాలి. లేదంటే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండకుండా పాడవుతుందనమాట. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా తాలింపు అంతా కూడా పచ్చడిలోకి తీసుకొని ఇదంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా ఆయిల్ వేసినప్పుడు కాస్త నూనె ఎక్కువైనట్టు అనిపిస్తుందండి. మనం కలిపే కొద్దీ టమోటా పచ్చడంతా కూడా నూనెను పీల్చేసుకుంటుందనమాట. కరెక్ట్‌గా సరిపోతుంది. మనం తీసుకున్న కేజీ టమోటాలకి 5 కప్పుల టమోటాలకి 2 కప్పుల నూనె అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. సో, ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నారు కదా! కలుపుతూ ఉండంగానే అంతా కూడా చక్కగా కలిసిపోయింది. ఈ విధంగా పచ్చడి అంతా కూడా బాగా కలుపుకోవాలి అండి. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా జాడీ సీసాలోకి కానీ, గాజు సీసాలోకి కానీ, ఎయిర్ టైట్‌గా ఉన్న సీసాలోకి తీసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. నేను చెప్పే ఈ పద్ధతిలో, ఈ కొలతలతో కనుక మీరు పచ్చడి పెట్టారంటే సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో అస్సలు పెట్టుకోనవసరం లేదండి. బయటే పెట్టుకోవచ్చనమాట. మనకి ఎప్పుడైతే ఎంత పచ్చడి కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఒక చిన్న సీసాలోకి తీసుకొని ఇదంతా కూడా నీట్‌గా టిష్యూ పేపర్‌తో, కాటన్ క్లాత్‌తో తుడిచి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. హ్యాపీగా బయటే పెట్టేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.